హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 1వ తేదీకి 10,000 కోట్ల రూపాయలు నిధుల సమీకరణ అండి. కొత్త ప్రభుత్వానికి 1వ తారీఖు గండం ఉద్యోగ జీతాలు అన్ని రకాల పెన్షన్లు కలిపితే మొత్తం 10,000 కోట్లు అవుతున్నాయి. సో వెంటనే నిధుల సేకరణకు సర్వత్రా ప్రయత్నాలు చేస్తుందండి కొత్త ప్రభుత్వం. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 1వ తేదీ నాటికి 10,000 కోట్లు కావాలి. అన్ని రకాల పెన్షన్లు కలిపి 4,400 కోట్ల రూపాయలు. జీతాలు మరియు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు అవి ఒక 5,500 కోట్ల రూపాయలు. మొత్తం వెరసి 10,000 కోట్ల రూపాయలు సమీకరణలో ప్రయత్నాల్లో అధికారులు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉద్యోగులకు 1వ తేదీనే టాంచనుగా జీతాలు చెల్లిస్తా అని చెప్పిందో, అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి అవన్నిటిని చెల్లించడానికి ఒక 5,500 కోట్లు అవుతాయి. దానికి మరియు ఇక పెన్షన్, వృద్ధాప్య పెన్షను 3,000 అదనంగా 3,000తో కలిపి 4,000 రూపాయల పెన్షను, మొత్తం 7,000 రూపాయలు. అలాగే వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వీళ్ళందరికీ కలిపి అవి ఒక 4,400 కోట్లు అవుతాయి. ఈ మొత్తం 1వ తేదీనే కొత్త ప్రభుత్వం అయితే చెల్లించనుందండి. ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ వారు 1వ తారీఖునే అన్ని జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారో అదేవిధంగా ఇచ్చేటట్టుగా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సో పూర్తి స్థాయిలో జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.